అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సేవ్ ఆర్డిటి రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క పదం. అయితే ఆర్డిటికి ఎంతో సేవ చేసిన ఘనమైన చరిత్ర ఉంది. కచ్ నుంచి కంచి వరకు పెద్ద ఎత్తున సేవ చేసినటువంటి చరిత్ర. కచ్ అనేది ఎందుకు చెప్తున్నానంటే, గతంలో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఉన్నప్పుడు అక్కడ భూకంపం వచ్చిన సమయంలో కూడా అక్కడ సేవ చేసినట్టుగా మనకు తెలుస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ప్రస్తుతానికి మనకు అనంతపురం జిల్లా, ముఖ్యంగా అనంతపురం జిల్లాకు ఒకవేళ ఇన్ కేస్ ఆర్డిటికి ఏమైనా ఆపోజిట్గా వార్తలు వస్తే కనుక ఏంటి అనేది ఒక ఆర్టీవీ భుజానికి ఎత్తుకుని, ముఖ్యంగా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఎంత మేరకు ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది అనే అంశంపైనే ఇక్కడ ఆర్డిటి అనేక సేవలు, విద్య, వైద్యం, స్పోర్ట్స్, ఇలా అనేక రకాలుగా పెద్ద ఎత్తున సేవ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైతే ఎఫ్సిఆర్ఏ సంబంధించి పాజిటివ్గా రాకపోతే ఏంటి పరిస్థితులు, అందులో ముఖ్యంగా ఇక్కడ అనంతపురం జిల్లాలోని బత్తలపల్లి హాస్పిటల్లో కోవిడ్ సమయంలో భారీ ఎత్తున వేలాది మందికి సేవ చేసినటువంటి నేపథ్యం. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆర్డిటి వారు తీసుకుంటే చాలు అనే రకంగా ఉన్నటువంటి పరిస్థితుల నుండి ఈరోజు ఏకంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు, లేక తలసేమియా కావచ్చు, ఇట్లా అనేక రకాల సేవలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మనకు ఆ రోజు సేవలు చేసినటువంటి ఆర్డిటి వైద్య బృందం ఉంది. ఏం చెప్తారు వారి మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. అందులోనూ ముఖ్యంగా ఈ అంశం ఆర్టీవీ చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది ఎవరికో ఆపోజిట్ కాదు, ఎవరికి పాజిటివ్ కాదు. ముఖ్యంగా అనంతపురం జిల్లా ప్రజలకు నష్టమా లాభమా? ఎందుకంటే ఇక్కడ అందినటువంటి సేవలు ఒకవేళ అందకుండా పోతే పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది అనేది బయటికి తెలపాలనే ఉద్దేశంతోనే ఆర్టీవీ పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లోనే మనకు డాక్టర్ ప్రవీణ్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్పెషల్లీ మీరు కోవిడ్ సమయంలో అద్భుతమైన సేవలు చేశారు. ఏంటి అవి ఏమన్నా చెప్పగలరా, మాతో పంచుకోగలరా? చెప్పగలండి. ముందుగా నా పేరు డాక్టర్ ప్రవీణ్ కుమార్. ఇక్కడ నేను ఎంకల్ డాక్టర్గా గత 13 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. గత 5 సంవత్సరాలుగా మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. మార్చి 2020లో కోవిడ్ మనకు ఫస్ట్ వేవ్ స్టార్ట్ అయింది. అప్పుడు ప్రభుత్వము మరి అప్పుడున్న కలెక్టర్ గారు మన దగ్గరికి వచ్చి పేషెంట్స్ ఎక్కువైపోతున్నారు, మీ సేవలో జిల్లాకు ఎంత అవసరము అని ఆయన అడగడము, మేము వెంటనే దానికి సంస్థ స్పందించడము, ప్రజల కోసం మేము ముందుంటాము, అది ఎంత క్లిష్టమైన పరిస్థితి అయినా ప్రజలకు సేవ చేయడానికి ఆర్డిటి అనేది ఎప్పుడు వెనకాడదని అప్పుడు మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి శ్రీమతి యానీ ఫెర్రర్ గారు ముందుకు వచ్చి ఖచ్చితంగా కోవిడ్కు మేము హాస్పిటల్ అంతా క్లోజ్ చేసి కోవిడ్ పేషెంట్స్ కొరకు హాస్పిటల్ను ఓపెన్ చేస్తాము అని సిస్టర్ గారు చెప్పడం జరిగింది. ఏప్రిల్ 15 నుంచి సంపూర్ణంగా అన్ని సేవలు బంద్ చేసి, అన్ని సేవలు క్లోజ్ చేసి కోవిడ్కు పేషెంట్స్ని తీసుకోవడానికి మనం మొదలుపెట్టాము. ఏప్రిల్ 15 నుంచి దాదాపు అక్టోబర్ వరకు ఫస్ట్ వేవ్ పేషెంట్స్ని ట్రీట్ చేశాము. ఆ సమయంలో దాదాపు 6,000 మందిని మేము ట్రీట్ చేసామండి. 6,000లో మొత్తం హాస్పిటల్లో మనకు ఉండేది యాక్చువల్గా అప్పటికి 300 బెడ్లే, ఇంకా 200 బెడ్లు ఎక్స్ట్రా నర్సింగ్ హాస్టల్ ఓపెన్ చేసి అందులో ఎంతోమంది పేషెంట్స్ పెట్టి మరి ఇక్కడ ఉన్న డాక్టర్స్ తమ స్పెషాలిటీ మాది మెడిసిన్ కాదు అని అనుకోకుండా డాక్టర్స్, నర్సెస్, సపోర్ట్ స్టాఫ్ అందరూ మరి ఎంతోమంది పేషెంట్స్కి వైద్య సేవలు అందించినారు. ఫస్ట్ వేవ్లో అప్పటికి ఇంకా సరైనటువంటి ట్రీట్మెంట్ కూడా తెలియదు. ఎంతోమంది డాక్టర్స్కి, నర్సెస్కి ఒక భయం ఉండేది, మాకేమవుతుంది, ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా కూడా ఒక భయం ఉండేది, ఒక ఆందోళన ఉండేది. మాకు వ్యాధి సంక్రమిస్తే మేము బ్రతుకుదామా అనే ఒక భయాందోళనలో ఎంతోమంది ముందుకు రావడానికి కూడా భయపడేవాళ్ళు. అయితే సంస్థ వారికి వెన్నంటే ఉండి వారిని బలపరిచి మీకేం కాదు మేమున్నాము అని అప్పుడు మన యానీ ఫెర్రర్ గారు, మాన్షు ఫెర్రర్ గారు. అవును సార్, ఆ సిచ్యువేషన్ ఎలా ఉండేదంటే వాళ్ళు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంట్లోకి వెళ్తే వాళ్ళకి చిన్న పిల్లలు ఉండే పరిస్థితి ఉంటుంది, పెద్దవాళ్ళు ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంతో మంది సిబ్బంది కూడా ముందుకు వచ్చి చేయడానికి భయపడేవారు, ఒకలాంటి భయం ఉండేది. అలాగే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలలో, పల్లెటూర్లలో నుంచి సిబ్బందిని పంపించడానికి ఆపేవారు, పంపించేవాళ్ళు కాదు ఆ ఊర్లో వాళ్ళు స్టాఫ్ని. సో మా దగ్గర చాలా తక్కువ మంది స్టాఫ్ ఉండేవాళ్ళు. అప్పుడు మొట్టమొదటిగా మేము మొదలు పెట్టినప్పుడు ఒక 40 మంది నర్సులు, ఒక 2 సపోర్ట్ స్టాఫ్,
డాక్టర్స్ అంతే ఈ హాస్పిటల్లో. 800 మంది ఉన్న హాస్పిటల్లో కోవిడ్ ఫస్ట్ వేవ్ మేము మొదలు పెట్టినప్పుడు లెస్ దాన్ 100 మెంబర్స్ ఉన్నారు పనిచేయడానికి. ఓకే. అయినా కూడా మీరు అయినా ఎక్కడ మేము వెనకాడకుండా భయపడకుండా ధైర్యంగా ముందడుగు వేసి సంస్థ మాతో తోడుగా ఉంది. ప్రజలకు మేము వెన్నంటే ఉండాలి, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలి, ఈ సమయంలో వెనకడుగు వేయకూడదు అని మేము ఆలోచించి ధైర్యంగా ముందడుగు వేసాము. అలా మేము ముందడుగు వేయడం వల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి సిబ్బంది వాళ్ళు కూడా ధైర్యంగా ఒక్కొక్కరు రోజు రోజుకు యాడ్ అవ్వడము, మళ్ళీ తిరిగి మేము 700 నుంచి 800 మంది స్టాఫ్ కోవిడ్ పేషెంట్స్ కోసం పనిచేయడము. అలాగే సెకండ్ వేవ్లో కూడా 2021 అది ఇంకా ఉధృతంగా వచ్చింది. సెకండ్ వేవ్ ఎంత అంటే గేట్ దగ్గరే ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, ఎమర్జెన్సీలో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, వార్డుకు షిఫ్ట్ చేసేటప్పుడు ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. సో అంత ఉధృతంగా వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా మాకు ఎంతో సహకారం అందించింది, సంస్థ సహకారం అందించింది. సెకండ్ వేవ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటంటే ఆక్సిజన్. ఫస్ట్ వేవ్లో బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంట్రా అంటే ఏం చేయాలో తెలియదు, మెడిసిన్ కూడా సరిగ్గా ఒకలాంటి భయము, ఒకలాంటి ఆందోళన డాక్టర్స్కి ఉంది, పేషెంట్స్కి ఉంది, అందరికీ ఉంది. సెకండ్ వేవ్లో కొంత అవగాహన వచ్చినప్పటికీ వ్యాధి గురించి ముఖ్యంగా ఆక్సిజన్ కొరత అనేది అడ్మిట్ అయిన 300 మంది పేషెంట్స్ హాస్పిటల్ అడ్మిట్ అయితే 95% మందికి ఆక్సిజన్ అవసరం ఉండేది. సో ఆక్సిజన్ కొరత చాలా ఎక్కువ ఉండేది. దానికోసము ఎన్నో ప్రయత్నాలు చేసి పేషెంట్లను మేము కాపాడగలిగినాము. బోత్ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ కోవిడ్లో 10,000 మందిని ఇక్కడ మనం ట్రీట్ చేస్తాం. మొత్తం ఉమ్మడి జిల్లాలో, అప్పుడు ఇంకా విడిపోలేదు కదా, ఉమ్మడి జిల్లాలో 10,000 మంది ఈ హాస్పిటల్లో కోవిడ్ని మొదటి వేవ్లో సెకండ్ వేవ్లో వైద్యం పొందినారు. టోటల్గా 10 నెలలు అని చెప్పచ్చు. 10 నుంచి 11 నెలలు హాస్పిటల్ కంప్లీట్గా మూసివేసి మనం కేవలం కోవిడ్ పేషెంట్స్ కోసమే నాణ్యతమైన వైద్యాన్ని అందించినాము. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ సమయంలో ఒక్క పేషెంట్ దగ్గర కూడా మనము ₹1 కూడా తీసుకోలేదు, ఫ్రీ సర్వీస్ ఉచితంగా అందించినాం. ఎందుకంటే మా సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనేటువంటి యానీ ఫెరర్ గారు ఈ సమయంలో ప్రజలు ఇబ్బందిలో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, మనం వారి దగ్గర నుంచి ఏమీ తీసుకోకూడదు, సర్వీస్ చేయాలి. మనం ఉండేది సర్వీస్ చేయడానికి. మనం అందరము ధైర్యంగా ముందడుగు వేయాలి, భయపడకూడదు అని తను ఇచ్చినటువంటి సపోర్టు, సంస్థ ఇచ్చినటువంటి సపోర్ట్తో మేము దాదాపు 10 నుంచి 11 నెలలు 2 వేవ్స్లో అందరం సిబ్బంది పనిచేస్తాం. సార్, ఎక్స్పెషల్లీ మీరు ఇప్పుడు చెప్తున్నట్టు ఫస్ట్ కోవిడ్ ట్రీట్మెంట్ మనం సిద్ధం అవ్వాలి అన్నప్పుడు మేనేజ్మెంట్ ఎలా స్పందించింది, ఏం చెప్పింది మీకు అసలు? సిద్ధం అవ్వాలన్నప్పుడు మాలో చాలా భయం ఉంది, చాలా ఆందోళన ఉంది. చుట్టుపక్కల పరిస్థితులను గమనించి వివిధ దేశాల్లో జరుగుతున్నటువంటి మరణాలను చూసి పేషెంట్లకు బెడ్స్ దొరక్క బయట పెట్టిన సందర్భాలన్నీ చూసి స్టాఫ్ అందరూ చాలా భయపడినారు. మేమంతా వెనకడుగు వేసాం, ముందుకు పోలేమేమో, ఇంత మహా విపత్తు మానవాళి ఎప్పుడు చూడలేదు. చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కదా సార్. అప్పుడు ఒకవేళ కాలనీలో ఒకరికి వచ్చిందంటే ఆ కాలనీ అంతా బంద్ చేయడం భయంకరమైన పరిస్థితి. ఎందుకంటే మీరు డాక్టర్స్ ఎలా ఫీల్ అయ్యారో తెలియదు, కానీ సామాన్య వ్యక్తులు అయితే మాత్రం చాలా భయం అనేది అసలు అది ఎంతో భయాందోళనకు గురి చేసినటువంటి సమయం అని నేను చెప్పగలను. అదే ఇందాక చెప్పినట్టు అది ఒక మహా విపత్తు, ఎప్పుడు మానవాళి ఎప్పుడు చూడనటువంటి విపత్తు. అటువంటి విపత్తులో మా ఆర్డిటి సంస్థ అనేది నిలబడి చేయగలిగిందంటే మాకు వచ్చినటువంటి సంస్థ అధికారుల నుంచి మాకు వచ్చినటువంటి సపోర్ట్, ధైర్యం. మీరు ముందడుగు వేయండి, మేము ఉన్నాం మీ కొరకు, భయపడకూడదు మనము. ఇటువంటి సమయంలో ప్రజలకు మన అవసరం ఉంది. సంస్థ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు ఎక్కడైతే అవసరం ఉందో అక్కడ మనము ఉండాలి, వాళ్ళకు మనం సేవ చేయాలి. అదే మా సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మేము ఫస్ట్లో భయపడినప్పటికీ ఏం జరుగుతుందో, మా ప్రాణం ఉంటుందో పోతుందో అనే ఆందోళన మాకు ఉన్నప్పటికీ ఇచ్చిన సపోర్ట్తో, సంస్థ ఇచ్చిన సపోర్ట్తో ఒక్కొక్కరము, అందరూ లేరు మొదటగా స్టార్ట్ మినిమం స్టాఫ్ 300 నర్సులో మాకున్నది 40 నర్సెస్, 140 సపోర్ట్ స్టాఫ్లో మాకున్నది 2-3, 100 మంది డాక్టర్స్లో మాకున్నది ఒక 20 మంది. పేషెంట్స్ ఏమో రోజు రోజుకి పెరిగిపోతున్నారు. అయితే మేము ధైర్యంగా నిలబడడం వల్ల ఒక్కొక్కరు ముందుకు రావడము, యాడ్ అవ్వడము, పూర్తి స్టాఫ్ మా దగ్గరికి రావడము. అలాగే మరి సెకండ్ వేవ్లో కేంద్ర ప్రభుత్వము వ్యాక్సిన్ ఉచితంగా ఇవ్వడము, హెల్త్ కేర్ స్టాఫ్ వ్యాక్సిన్ ప్రొవైడ్ చేయడము. దానికి మేమందరము
మాట్లాడి హెల్త్ కేర్ వర్కర్స్ మనం వ్యాక్సిన్ తీసుకుంటే వచ్చే వేవ్లో ధైర్యంగా పనిచేయగలము అని వాళ్ళని మోటివేట్ చేయడం. అందరము దాదాపు 95% వ్యాక్సిన్ తీసుకోవడం జరిగింది ఈ హాస్పిటల్లో జనవరి 2021 ఫిబ్రవరి ఆ సమయంలో. సో వ్యాక్సిన్ తీసుకుని తర్వాత కరెక్ట్గా తీసుకున్న 2 నెలలకే ఫస్ట్ వేవ్ కంటే రెండో వేవ్ చాలా ఉధృతంగా వచ్చింది. మేము ఊహించలేదు అంత ఉధృతంగా వస్తుందని, ఆక్సిజన్ అంత అవసరం అవుతుందని కూడా మాకు అవగాహన లేకుండా. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ ఏజ్డ్ అయిన వాళ్ళు, షుగర్ పేషెంట్స్, డయాబెటీస్, బీపీ పేషెంట్స్, ఇతర వ్యాధులు ఉన్న వాళ్ళు చాలా త్వరగా మరి వ్యాధికి వాళ్ళు సివియారిటీకి గురవ్వడము, రావడమే ఆక్సిజన్ 70, 60, 93 పైన ఉండాల్సినది ఆక్సిజన్ లెవెల్స్ 93% ఉండాలి మన శరీరంలో. అయితే రావడంతోనే 40%, 50%, 60% రావడము. మేము వైద్యం మొదలుపెట్టే లోపలే వాళ్ళు స్పృహ కోల్పోవడము, మేము వాళ్ళని ఐసీయూకి షిఫ్ట్ చేయడము. అట్లా కొంతమంది మా ఐసీయూలో 1-2 నెలలు కూడా వాళ్ళని పెట్టుకొని మేము ఉచితంగా వైద్యం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఇక్కడ ఈ హాస్పిటల్. ఎలా ఫీల్ అయ్యారు సార్ అప్పుడు? ఎందుకంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం ఉంటుంది. ఎందుకంటే మీకు కూడా ఏమవుతుందని వాళ్ళొక, ఎందుకంటే మీరు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మీ వల్ల ఇంట్లో వాళ్ళకి వస్తుందేమో అని మీకు ఒక ఇంటర్నల్ గా ఒక సఫర్ ఉంటుంది. ఎలా ఫేస్ చేశారు ఆ ఫేజ్ అంతా? మొదటి వేవ్ లో నేను చెప్పినట్టు కుటుంబంలో కూడా ఎంతో భయం ఉండేది. ఫలానా వ్యక్తి ఆసుపత్రికి పోయి ఇంటికి వస్తే ఏమవుతుందో. చిన్నపిల్లలు ఉన్నారు హాస్పిటల్లో, చిన్నపిల్లలకు ఇంట్లో ఉన్నారు, వారికి ఎటువంటి ప్రాబ్లం వస్తుందో. పెద్దవాళ్ళకైతే మనకు ఓకే, చిన్నవాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు ఇంకా వైద్యం తెలియదు, దాని గురించి ఏ ఇంజక్షన్ వేయాలో తెలియదు, ఏ మెడిసిన్ ఇవ్వాలో తెలియదు. అటువంటి పరిస్థితుల్లో కుటుంబంలో చాలా భయం ఉండేది. ఏ విధంగా సంస్థ మాకు సపోర్ట్ ఇచ్చిందో కుటుంబం కూడా అంతే సపోర్ట్ ఇచ్చింది. వాళ్ళు సపోర్ట్ ఇవ్వగలిగినారు కాబట్టి, మా కుటుంబ సభ్యులు మా తోడు ఉన్నారు కాబట్టి, హెల్త్ కేర్ వర్కర్స్ అంతా, డాక్టర్స్, నర్సెస్, సపోర్ట్ స్టాఫ్, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరూ నిర్భయంగా హాస్పిటల్కి వచ్చి వాళ్ళ సేవలు అందించినారు. ఒకరిద్దరు సేవలు అందిస్తే ఇంత సర్వీస్ చేయలేము. 10,000 మందిని ట్రీట్ చేయాలంటే ఆల్మోస్ట్ ఎంతమంది స్టాఫ్ వర్క్ చేశారు? చివరికి వచ్చేటప్పటికి ఎంతమంది స్టాఫ్ వర్క్ చేసి ఉంటారు సార్? 700 మంది స్టాఫ్ మన దగ్గర ఉన్నారు. అలాగే మన ఇతరత్ర సెక్టార్స్ ఉన్నాయి కదా సంస్థలు, ఆర్డిట్లో వాళ్ళ సపోర్ట్ మాకు ఎంతో ఉంది. అనుబంధ సంస్థలు కూడా మా సెక్టార్స్ ఉన్నాయి. మనకు వికలాంగులకు సంబంధించిన సెక్టార్లో పనిచేసే వాళ్ళు, అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి చేసేవాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి, ఇతరత్ర సంబంధ సెక్టార్స్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళ సేవలు అందించినారు. అలాగే మరి ఓన్లీ మేనేజ్మెంట్ చెప్పడం వల్లనే అంతే, కోవిడ్ టైంలో మనం సర్వీస్ చేయాలి, మనం ముందు ఉండాలి, ప్రజల కోసం మనం నిలబడాలని సంస్థ అధికారులు మాకు ఇచ్చిన ధైర్యమే మేము ముందడుగు వేసి ఇంత చేయగలిగాం. మేనేజ్మెంట్ మోటో కూడా అదేనా సార్? ఓన్లీ సర్వీస్ చేయాలి. మనం మన సంస్థ ఉద్దేశమే అది. 1 రూపీ కూడా కలెక్ట్ చేయాలి. 1 రూపీ కూడా కలెక్ట్ చేయలేదు ఆ సమయంలో. మేము కొంతమంది పేషెంట్, నేను ఇందాక చెప్పినట్టు ఎన్నో నెలలు హాస్పిటల్లో ఉన్నారు, వారి మీద ఎంతో ఖర్చు వచ్చింది, కానీ వారు ఒక్క 1 రూపీ కూడా మనం మన దగ్గర. ఆక్సిజన్ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, ఎక్కడ దొరికేది కాదు, ట్రాన్స్పోర్ట్ లేదు, చాలా ఇబ్బంది పడ్డాం. సెకండ్ వేవ్ లో 2021 ఏప్రిల్ నుంచి జూలై ఎండ్ వరకు ఉధృతంగా ఉంది. తర్వాత 2 నెలలు ఉండింది, కానీ ఆ 3 నెలలు చాలా ఉధృతంగా ఉండింది. ఆ సమయంలో ప్రతిరోజు మనం ఇక్కడ ఉన్న ఆక్సిజన్ ట్యాంక్ నింపాలి. ఈరోజు పొద్దున్న ఆక్సిజన్ ట్యాంక్ నింపితే ఎల్లుండి మార్నింగ్ మళ్ళీ ఆక్సిజన్ ట్యాంక్ నింపాలి. ట్రాన్స్పోర్ట్ 6000 లీటర్స్ ఆక్సిజన్ ట్యాంక్ మనం ఎవ్రీడే 24 అవర్స్ దాటుతానే నింపాలి. అది బెంగళూరు నుంచి రావాలి. అది వచ్చే సమయంలో ఎక్కడుంది అని గంటకు మేము దాన్ని ఫోన్ చేయడము, వాట్సాప్ ద్వారా ట్రాక్ చేయడము. ఇక్కడ అది వచ్చే లోపల కొన్నిసార్లు లెవెల్ చాలా కిందికి పడిపోతూ ఉంటుంది. ఆ ట్యాంక్ రీచ్ అవుతుందా లేదని ఒక భయము, టెన్షన్. ఒక 300 మంది ఆక్సిజన్ మీద ఉన్నారు, ఒక 20 మంది వెంటిలేటర్ మీద ఉన్నారు అనే సమయంలో అది సరైన సమయంకు చేరుతుందో లేదో అని అది వచ్చేంత వరకు మరి గుండెలు అరచేతిలో పెట్టుకొని ఉండడం అనే పరిస్థితి ఉండేది. ఇవన్నీ పేషెంట్ కానీ పేషెంట్ బంధువులు కానీ ఎవరికి తెలియదు. అయితే దేవుని దయ వల్ల, మన సంస్థ యొక్క మన ఫాదర్ ఫెరర్ గారి ఆశీర్వాదం వల్ల ఎప్పుడు కూడా ఆక్సిజన్ ట్యాంక్ లేటుగా రాలే. ఏ రోజు కూడా అది లేటుగా వచ్చింది లేదు. సమయానికి కరెక్ట్ గా అది వచ్చేది. ఆ రకంగానే మీరు సేవలు మేము అద్భుతంగా చేసాము. ఎంతో మంది ప్రాణాలు కాపాడాము. చాలా తక్కువ మంది మన ఆసుపత్రిలో మరణించినారు.
ఎంతోమంది ప్రాణాలు మనము కాపాడగలిగినాం. కొంతమంది లేటుగా వచ్చినారు, అయినప్పటికీ కూడా వారిని రక్షించగలిగినామంటే సంస్థ సరైన సమయంలో రిసోర్సెస్ ప్రొవైడ్ చేయడం, ఓకే, సపోర్ట్ ఇవ్వడం. సో మనకు ఆక్సిజన్ సిలిండర్ కావాలంటే ఇమీడియట్గా సిలిండర్లు మ్యాన్ పవర్ కావచ్చు, ఆక్సిజన్ కావచ్చు, హ్యూమన్ రిసోర్సెస్ కావడం, ఏది కావాలన్నా ఆ సంస్థ వెన్నంటే ఉండి ప్రతినిత్యము సపోర్ట్ చేసింది కాబట్టి ఇంతమంది ప్రాణాలు మనము ఉమ్మడి జిల్లాలో కాపాడగలిగినాం. అప్పుడు ధనికుడు కానీ పేదవాడు కానీ ఏమి లేదండి, ప్రతి ఒక్కరికి ఇదే హాస్పిటల్ సర్వీస్. గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం, ఆర్డిటి హాస్పిటల్ బతలపల్లి. టెరిషరీ కేర్ అందించగలిగిన హాస్పిటల్స్ కొన్నే ఉన్నాయి మన జిల్లాలో. అటువంటి జిల్లాలో ఆర్డిటి హాస్పిటల్ ఒక ముఖ్యమైనటువంటి హాస్పిటల్. కోవిడ్ సమయంలో మీ సర్వీస్ని అయితే మాత్రం మన జిల్లాలు కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి, ఒకవేళ ఇన్ కేస్ నా ఫీలింగ్ ఏంటి అంటే మీరు బత్తలపల్లిలో కాకుండా ఈ హాస్పిటల్ హైదరాబాద్ ఇక్కడ బయట సిటీస్లోకి ఉండింటే మీకు రావాల్సిన వెల్విషన్ ఇంకా పెద్ద ఎత్తున వచ్చేది అనేది నా ఫీలింగ్. ఏమంటారు మీరు? ఆ సమయంలో ఎంతోమంది పేషెంట్స్ ఈ ఆసుపత్రి మీద ఆధారపడ్డారు. చుట్టుపక్కల జిల్లాల నుంచి ఎంతోమంది వచ్చినారు. నాకు తెలిసి బెంగళూరు నుంచి కూడా వచ్చారు, బెంగళూరు నుంచి, కర్నూలు నుంచి, చిత్తూరు, మదనపల్లి నుంచి, కడప డిస్టిక్ నుంచి, అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ప్రాణాలు అరచేతులు పెట్టుకొని రావడం అంటారు చూసావా, ఆ విధంగా వాళ్ళు వచ్చినారు. మా శాయశక్తుల ప్రయత్నం చేసి వాళ్ళని తీసుకొని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోగలిగినాము. ఆ టైంలో ప్రభుత్వం కూడా మనల్ని రికగ్నైజ్ చేసింది. మొదటి వేవ్లో బెస్ట్ ప్రైవేట్ హాస్పిటల్ కింద, కోవిడ్ హాస్పిటల్ కింద ఈ హాస్పిటల్కి అవార్డు ఇవ్వడం జరిగింది. సెకండ్ వేవ్లో కూడా మనం ఎంతో వైద్య సేవలు అందించినాము. రికగ్నిషన్ అంటే మా సంస్థ యొక్క ఆలోచన ఏంటంటే ప్రజలే రికగ్నిషన్. మీరు పబ్లిసిటీ సైడ్ పోకపోవడం అనేది ఓన్లీ మీరు సర్వీస్ చేయాలని ప్రజలు గుర్తించితే అది అంతకంటే గొప్ప గుర్తింపు లేదు అనేది సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము. ప్రజలు గుర్తించినారు, ప్రజలు ఎంతో అభిమానించినారు. ఆర్డిటి ఆసుపత్రికి వస్తే చాలు, ఆర్డిటి ఆసుపత్రికి వస్తే మమ్మల్ని బాగా చూసుకుంటారు, ప్రేమగా చూసుకుంటారు. పేషెంట్ అనాలో వచ్చిన తర్వాత హ్యాపీగా బయటకు వెళ్ళాలి కాన్సెప్ట్. సో ఆ సమయంలో ఎంతోమంది ఆసుపత్రికి రావడం జరిగింది. కొంతమందికి తినడానికి కూడా వీలయ్యేది కాదు. ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్స్కి శరీరం అంతా బలహీనం అయిపోయి చేత్తో తినడానికి కూడా వాళ్ళకు వచ్చేది కాదు నోటి వరకు. ఎంతోమంది నర్సులు, సపోర్ట్ స్టాఫ్ వారి దగ్గర నుండి వారికి తినిపించడం జరిగింది. సో అది ఎంతో మరి హెల్ప్ చేసింది పేషెంట్స్ రికవర్ అవ్వడానికి. సరైన ఆహారము వాళ్ళు తినకుండా వాళ్ళు అలాగా వదిలేసి ఉంటే ఇబ్బంది పడేవారేమో. మా హాస్పిటల్లో పనిచేసిన సిబ్బంది, నర్సులు, సపోర్ట్ స్టాఫ్ కూర్చొని తినిపించినారు ఎంతోమంది పేషెంట్స్. అవును సార్, మీరు ట్రీట్మెంట్ ఇవ్వడంలో ఎంత సక్సెస్ అయ్యారో, ఎస్పెషల్లీ సపోర్టింగ్ క్యారెక్టర్ లో మీ స్టాఫ్ అనేది. ఎందుకంటే ఫుడ్, ఎందుకంటే ఎవరు బంధువులు ఉండరు, బంధువులు కూడా దగ్గరికి రాలేనటువంటి పరిస్థితులు, భయపడే పరిస్థితులు. సో అప్పుడు మొదటి 2 వేవ్స్ లో కూడా మీరు చెప్పినట్టు ఇది కూడా ఒక పెద్ద ఛాలెంజ్. పక్కన ఎవరు అటెండర్ ఉండరు, అంటే పక్కన అటెండర్ లేనప్పుడు సర్వీస్ అంతా నర్సే చూసుకోవాలి, అక్కడ ఉన్న సపోర్ట్ స్టాఫే చూసుకోవాలి. సో ఒక వార్డులో 10 మంది 12 మంది పేషెంట్స్ ఉంటే 2 నర్సుల కంటే మేము ఎక్కువ పెట్టలేని స్టాఫ్ మా దగ్గర ఉంటాం. సో ఆ 2 నర్సులు ఆ 12 మందికి ప్రతి చిన్న విషయం నుంచి వాళ్ళు కేర్ చేయాలి. సో ఫుడ్ దగ్గర నుంచి, మెడిసిన్ దగ్గర నుంచి, వాళ్ళ డయాపర్ చేంజ్ చేసే దగ్గర నుంచి, వాళ్ళకి బాత్ ఇచ్చే దగ్గర నుంచి ప్రతిదీ, కనీసం లేచి దిగి బాత్రూమ్కి వెళ్ళే పని కూడా ఉండేది కాదు, అంత శక్తి ఉండేది కాదు ఆక్సిజన్ అందక శరీరానికి. సో ప్రతి ఒక్కరికి డయాపర్ వేసేవాళ్ళం. డయాపర్ తీయడానికి ఒక పేషెంట్కి డయాపర్ తీసి క్లీన్ చేసి మళ్ళీ కొత్త డయాపర్ వేసి అన్ని రెడీ చేయాలంటే 25 to 30 minutes పట్టేది ఒక పేషెంట్కి. సో ఈ సర్వీసెస్ అన్నీ కూడా అటెండర్ లేడు కాబట్టి ప్రతిదీ మనమే చేయాలి. అట్లా వార్డుకు 12 పేషెంట్స్ మనం ఉంటే అందరికీ చేయాలి. అందరు ఆక్సిజన్, సెకండ్ వేవ్ లో అందరు ఆక్సిజన్ మీద ఉన్నారు. ఒకరు కూడా నార్మల్ కేసుని టేకప్ చేసే పరిస్థితి లేదు అప్పుడు, అంత ఉధృతంగా ఉంది. అది ఓన్లీ ఆర్డిటికే చెల్లిందా సార్? అది అంటే ఆర్డిటికి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది ఆ టైంకి, మేనేజ్మెంట్ పాజిటివ్గా ఉంది, సపోర్ట్ ఇచ్చింది. మీ వెన్నంటే ఉండి మేము ఉన్నాము అనే ధైర్యం ఒకటి మనకి ఇచ్చింది. సో అందుకే
ఆర్డిటి అంత గొప్ప వైద్యాన్ని అందించింది అని నేను చెప్పగలను. సరైన సమయంలో మేమందరం రెస్పాండ్ అయ్యి అంత నాణ్యతమైన వైద్యాన్ని ఇచ్చినామంటే అన్ని సపోర్టు, ఆర్డిటి సపోర్టు, ప్రభుత్వం సపోర్టు, ప్రజల సపోర్టు అన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆ రోజుల్లో అంత భయంకరమైన పరిస్థితుల్లో పనిచేయడం అంటే అంత ఆషామాషి విషయం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ప్లేస్ సెకండ్ వేవ్లో ఎమర్జెన్సీగా మనం ఉంచినాము. ట్రయేజ్ అంటే తీవ్రతను బట్టి కేటగిరీ చేసి పేషెంట్ చేయడం అనమాట. సో అది ఈ ప్లేస్లో దాదాపు 300 మంది ఉండేవాళ్ళు. ఎంతో భయంకరంగా ఉండే ప్లేస్ ఇది. ఒకసారి స్ట్రెచర్ మీద పేషెంట్ను తీసుకొని వచ్చి మేము వార్డుకి తీసుకుపోయే లోపలే కొలాప్స్ అయిపోయేవాడు పేషెంట్. కుర్చీలో కూర్చున్న పేషెంట్ ఉన్నటువంటి కొలాప్స్ అయ్యి కింద ఆక్సిజన్ అందగా పడిపోయేవాడు. సో చూడడానికి ఒక భయానకమైనటువంటి సిచ్యువేషన్. మనుషులు పక్కన పేషెంట్స్ చూసి ఇంకా భయపడేవాళ్ళు. ఆ సిచ్యువేషన్ నాకు అలా అవుతుందేమో, నేను తిరిగి ఇంటికి పోతానో లేదా అనే ఒక భయం వాళ్ళ కళ్ళలో కనపడేది. ఆర్డిటి టేకప్ చేస్తే చాలా అనుకునే పరిస్థితులు నేను విన్నాను సార్. ఎందుకంటే నేను అప్పుడు మీడియాలోనే ఉన్నాను. ఎందుకంటే మిగతా జిల్లాల నుంచి పక్క జిల్లాల నుంచి కూడా ఫోన్ చేసి మాకు అక్కడ ఒక బెడ్ ఇప్పించండి చాలు అన్న కూడా స్వయంగా నేను కూడా చాలా రెఫర్ చేసాం. ఎందుకంటే ఆ క్రెడిట్ గోస్ టు మీకు, మీ సేవ చేసినటువంటి మీ టీంకు మీకు దక్కుతుందా, ఎస్పెషల్లీ ఆర్డిటి కూడా దక్కుతుందని అనుకుంటున్నాను. ఈ మహా విపత్తు అని మనం ఎందుకు చెప్తున్నామంటే ఒక్కసారిగా హాస్పిటల్కు పేషెంట్స్ తండోపతండాలుగా రావడం అనేది హాస్పిటల్ హ్యాండిల్ చేయలేదు. స్టాఫ్ తక్కువ, స్టాఫ్ అప్రాప్రియేట్గా ఉంటారు, తక్కువ కాదు అప్రాప్రియేట్గా ఉంటారు స్టాఫ్. కానీ ఇంతమంది తీవ్రత కలిగి వందల మంది అకామిడేట్ చేసే ఫెసిలిటీ మనకి ఎక్కడ ఉండదు. ఇది అందుకే దీన్ని విపత్తు అంటాము. ఆ టైంలో ఎక్కడ బెడ్ కూడా దొరికే పరిస్థితి లేదు. అంత ఫుల్గా పేషెంట్స్ ఉండేవారు అన్ని హాస్పిటల్స్లో. పైగా ఆర్డిటి ఇచ్చినటువంటి కేర్, ఇందాక మనం చెప్పినట్టు ప్రతి చిన్న విషయంలో కూడా సపోర్టివ్ కేర్ ఇవ్వడంలో వెనకాడలేదు. కాబట్టి ప్రజలు ఇక్కడికి వస్తే మేము బ్రతుకుతాము, ఆర్డిటికి వస్తే మా ప్రాణం ఉంటుందేమో అనే ఒక నమ్మకం. ఆ నమ్మకము ముందు నుంచి ప్రజల్లో ఉంది. ఎందుకంటే సంస్థ 55 సంవత్సరాల నుంచి ఇక్కడ పనిచేస్తుంది. ఆర్డిటి మీద ఒక నమ్మకం ఉంది సంస్థకి. అన్ని విధి విధానాలు కరెక్ట్గా ఉంటాయి ఆర్డిటిలో. ఎంప్లాయీస్ అనేవాళ్ళు, ఉద్యోగస్తులు, డాక్టర్స్ కేర్ ఇస్తారు అని ఒక నమ్మకము ప్రజల్లో ఎన్నో సంవత్సరాలుగా పడిపోయింది. అది 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో వచ్చేది కాదు. ఎన్నో సంవత్సరాలుగా అన్ని ఏరియాస్లో వాళ్ళకి నమ్మకం వచ్చింది. ఫీల్డ్లో జరిగిన యాక్టివిటీస్ వల్ల వచ్చే నమ్మకము, అక్కడ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ వల్ల వచ్చే నమ్మకము, చెక్ డ్యామ్స్ విషయంలో ఎంతో నాణ్యతతో మన సంస్థ కట్టింది. సో ఇవన్నీ కలగలిపి సంస్థ మీద ఒక దృఢమైనటువంటి నమ్మకం ఉంది. దాంట్లో వైద్యం అనేది ఇంకా ఉన్నతమైనది. అది దాని పట్ల ఇంకా ఎక్కువ హాస్పిటల్స్ అనేవి ఎంతో నాణ్యతగా నడుపుతారు అనే ఒక నమ్మకం ఎప్పుడో సంవత్సరాలకు ఏర్పడింది. అది ఈ సమయంలో, ఈ విపత్తు సమయంలో అది ఇంకా కొంచెం బలపడి మేము ఆ ప్రాంతానికి హాస్పిటల్కి వస్తే చాలు, వదలపల్లికి వస్తే చాలు, ఏదో విధంగా మమ్మల్ని కేర్ ఇచ్చి మాకు సరైన వైద్యాన్ని ఇచ్చి మమ్మల్ని బయటికి తీసుకొస్తారనే ఒక నమ్మకము అప్పుడు ఇంకా ఎక్కువ దృఢపడింది. అయితే సార్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్నటువంటి అంశం ఆర్డిటి. ఎందుకంటే ఎఫ్సిఆర్ఏ ఇది సపోర్ట్ లేక ఎక్కడికో బయటికి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే, ఎందుకంటే మీరు కొంచెం అన్ఎంప్లాయ్, మీరు రోడ్డు మీద పడే పరిస్థితి, ఎస్పెషల్లీ జిల్లా ప్రజలు ఏం చెప్తారు సార్ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే ఎలా ఉంటుంది? ఆ సిచ్యువేషన్ రాకూడదని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే సంస్థ 55 సంవత్సరాల నుంచి మన దగ్గర పేద ప్రజలకు ఎంతో ఉన్నతమైన సేవ చేసింది. చదువులో కానీ, ఆరోగ్యంలో కానీ, అగ్రికల్చర్లో కానీ, మిగతా యాక్టివిటీస్లో అన్నిట్లో ఎంతో ఉన్నతమైన సేవ చేసింది. మరి ప్రభుత్వం దాన్ని గుర్తించి ఆర్డిటికి ఇవ్వవలసినటువంటి రిజిస్ట్రేషన్ ఇవ్వాలనే మేము విన్నవించుకుంటున్నాము వినయంగా. అలాగే ఒకవేళ మీరు అన్నట్లు ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఎక్కువ నష్టపోయేది ప్రజలు నష్టపోతారు, ఉద్యోగస్తులు నష్టపోతారు. మనకు సంస్థలో దాదాపు 2500 మంది 500 మంది ఉద్యోగస్తులు సంస్థలో పనిచేస్తున్నారు. అందులో దాదాపు 30 సంవత్సరాల నుంచి సంస్థకి అంకితమయ్యి కమిటెడ్గా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్ ద సేమ్ టైము మనకు 3 హాస్పిటల్స్ ఉన్నాయి, వద్దలపల్లి, కళ్యాణదుర్గం, కనేకల్ హాస్పిటల్. సో ఈ 3 హాస్పిటల్స్లో
సంవత్సరానికి దాదాపు 8 లక్షల మంది అవుట్ పేషెంట్స్ని చూస్తాము. 8 లక్షల మంది అవుట్ పేషెంట్స్ని చూస్తాము. 60,000 మందిని అడ్మిట్ చేసుకుంటాము 3 హాస్పిటల్స్లో. దాదాపు 6,000 నుంచి 7,000 సర్జరీస్ ఈ 3 హాస్పిటల్స్ ద్వారా మనకు జరుగుతున్నాయి. బత్తలపల్లి, కళ్యాణదుర్గము, కనెక్ట్. సో ఎంతోమంది ప్రజలకి నాణ్యతమైన వైద్యము అందిస్తుంది. సో ప్రజలకు ఎంతో నష్టం జరుగుతుంది. ఎస్పెషల్లీగా మనం కళ్యాణదుర్గం హాస్పిటల్ చూసుకుంటే అక్కడ నెలకు 800 డెలివరీలు జరుగుతాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు దాదాపు 300 విలేజెస్కు ఉన్న ఏకైక హాస్పిటల్, పెద్ద హాస్పిటల్, సెకండరీ లెవెల్ కేర్ ఇచ్చే హాస్పిటల్ ఏంటంటే కళ్యాణదుర్గం హాస్పిటల్. సో ఎంతోమంది ప్రజలకు అనారోగ్య పరిస్థితి, నాణ్యతమైన వైద్యాన్ని అందించలేదు. సో ఇది ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము గుర్తించి ఇంత సేవలు గత 30 సంవత్సరాలుగా హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తుంది. అది చాలా తక్కువ ఛార్జెస్ తీసుకొని ఎంతో ఉన్నతమైనటువంటి సేవ. మన దగ్గర ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కానీ, ఐసీయూస్ కానీ ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో మనం కట్టాం. ఏమాత్రం తీసుకో, పేదవాడికి ఉన్నతమైన వైద్యాన్ని అందించాలనే విన్సెంట్ ఫెర్రర్ గారు ముఖ్య ఉద్దేశం. వాళ్ళు కామన్గా ప్రజలకు వచ్చే అనారోగ్యాలకు వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ, సిటీస్కి కానీ వెళ్ళి వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టేసుకొని వాళ్ళు బాధపడకూడదు, వాళ్ళు ఎకనామిక్గా డౌన్ అయిపోకూడదు, ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో ప్రజలకు వచ్చే కామన్గా వచ్చే సమస్యల్ని మనం డీల్ చేయాలి. అది అత్యంత నాణ్యతమైనటువంటి విధానంలో డీల్ చేయాలని ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో మనం ఎక్కడ కూడా వెనకాడకుండా ఒక కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో ఆపరేషన్ థియేటర్లను, ఐసీయూలను ఇక్కడ నిర్మించడం జరిగింది. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడానికి చాలా థ్యాంక్ యూ సార్. ఇది ఆర్డిటి బత్తలపల్లిలో ఉన్నటువంటి హాస్పిటల్ యొక్క పరిస్థితి. ఎందుకంటే కోవిడ్ సమయంలో చేసినటువంటి సర్వీస్ అనేది పెద్ద ఎత్తున సంచలనం. ఎందుకంటే అది ప్రభుత్వ హాస్పిటల్లోనే చేయలేనటువంటి సర్వీస్ అనేది ఇక్కడ బత్తలపల్లి ఆర్డిటి వైద్య బృందం చేసినటువంటి నేపథ్యం. దాదాపు అప్పుడు భయపడే పరిస్థితులు అని చెప్పి డాక్టర్ ప్రవీణ్ గారు చెప్తున్నటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితుల్లోనే ఏకంగా ఆర్డిటి చేసినటువంటి సేవలు, ఒక వైద్యం కాదు, విద్య, వైద్యం, ఇలాంటి స్పోర్ట్స్, ఇటువంటి అనేక రకాలు ఉన్నటువంటి నేపథ్యంలోనే వారి మీద ఉన్నటువంటి ఆర్డిటి ఇటువంటి నమ్మకంగా బాగా పగడ్బందీగా చేస్తుందనే నమ్మకంతోనే ఆ రకంగా సేవలు కూడా ఆ రోజు మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి టాస్క్ను మేము అప్పుడు లిమిటెడ్గా ఉన్నటువంటి వైద్య బృందంతోనే కొనసాగించాం. చివరికి దాదాపు 100 మందితో మేము సర్వీస్ చేసాం. దాదాపు 1000 మందికి కోవిడ్ సమయంలో సర్వీస్ ఇచ్చినటువంటి నేపథ్యం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఒకవేళ ఈరోజు FCRA అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తితే మాత్రం ఇక్కడ ఉద్యోగస్తులు, అటు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు, జిల్లాలోనే కాదు బయట ఉన్న ప్రజలు చాలామంది ఇక్కడికి సర్వీస్ చేసి వైద్యం చేయించుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో చాలామంది ఇబ్బంది పడే పరిస్థితులు నెలకొంటాయని డాక్టర్ ప్రవీణ్ చెప్తున్నటువంటి పరిస్థితులు అయితే అనుకున్నాం. మరొక రిక్వెస్ట్, వారైతే దయచేసి ఇవన్నిటిని గుర్తించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖచ్చితంగా ఆర్డిటికి FCRAను ఏదైతే ఉందో రెన్యువల్ చేసే విధంగా చర్యలు తీసుకుంటే ఇక్కడ ప్రజలకు చాలా మేలు చేసిన వారు అవుతారు అని చెప్పేసి డాక్టర్ ప్రవీణ్ బృందం కోరుతున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.